హాయ్ గాయ్స్, ఈ వీడియోలో మనం మొన్న మార్చ్ 19 2025 రోజు తీసుకున్న ట్రేడ్ కోసం, అలానే నిన్న మార్చ్ 20 2025 రోజు తీసుకున్న ట్రేడ్ కోసం తెలుసుకుందాం. ఈ ట్రేడ్స్ లో ఎంత పర్సెంటేజ్ గెయిన్ చేశానో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఈస్ భాస్కర్. దీనిలో ఫస్ట్ ట్రేడ్ కోసం తెలుసుకుందాం. ఈ ట్రేడ్ లాజిక్ మీకు అర్థం అవ్వాలి అంటే మొన్న మార్చ్ 19 మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఈ ట్రేడ్ నేను మొన్న 18th యూరోలో ప్లాన్ చేసుకున్నా. బట్ మార్కెట్ ఏం చేసిందంటే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయింది, కానీ నేను డ్రా చేసుకున్న పిఓఐ మాత్రం టచ్ చేయలేదు. సో ఇదే పిఓఐ ని మొన్న 19th నా ఇంటర్డే స్ట్రక్చర్ కి యూజ్ చేసుకున్నా. నా మార్కప్స్ ని ఏమీ పోస్ట్ చేయలేదు. సో రీజన్ ఇదే, మార్కెట్ నా పిఓఐ ని లండన్ సెషన్ లో టచ్ చేసింది. సో నేను ఇక్కడ ఎల్టీఎఫ్ ఎంట్రీ తీసుకున్నా. కాసేపటికి నా స్టాప్ లెస్ ని బ్రేక్ ఈవెన్ కి షిఫ్ట్ చేసుకున్నా. మార్కెట్ అలా ఒక సైడ్ వేస్ లో ఉండి కొద్దిసేపటికి నా బ్రేక్ ఈవెన్ ని హిట్ చేసింది. ఈ ట్రేడ్ లో నేను $10 తీసుకున్నా. అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 0.10% ని గెయిన్ చేసుకున్నా. సెకండ్ ట్రేడ్ కోసం నా ప్రైవేట్ కమ్యూనిటీలో ముందే అప్డేట్ చేశాను, బట్ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లో అప్డేట్ చేయలేదు. సారీ, రీజన్ వచ్చేసి గోల్డ్ నా లిక్విడిటీ స్వీప్ చేసి హెచ్డిఎఫ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. కాసేపటికి నా స్టాప్ లెస్ ని బ్రేక్ ఈవెన్ కి షిఫ్ట్ చేసుకున్నా. మొన్న ఈవినింగ్ మనకి మన ఓల్డ్ క్లయింట్ తో 1-to-1 సెషన్ ఉంది, అది కంప్లీట్ చేసా. అండ్ ఇది అతని రివ్యూ. ఇంకా సెషన్ కంప్లీట్ చేసిన టైంకి నాకు అలర్ట్ వచ్చింది, టార్గెట్ నియర్ అని. బట్ నా టార్గెట్ హిట్ అవ్వలేదు, నా బ్రేక్ ఈవెన్ హిట్ అయింది. కానీ ఈ ట్రేడ్ లో నేను $70 తీసుకున్నా. అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 0.70% ని గెయిన్ చేసుకున్నా. థర్డ్ ట్రేడ్, ఇది నా బ్రేక్ఫాస్ట్ ట్రేడ్. ఎందుకంటే ఈ ట్రేడ్ నేను ఏషియన్ సెషన్ లో తీసుకున్నా. రీజన్ వచ్చేసి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్ అయ్యి కింద పిఓఐ దగ్గర ఎల్టీఎఫ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఇది నా టార్గెట్ హిట్ అయింది. దీనిలో నేను $150 తీసుకున్నా. అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 1.5% ని గెయిన్ చేసుకున్నా. ఫోర్త్ ట్రేడ్ నేను లండన్ సెషన్ లో గోల్డ్ లో తీసుకున్నా. రీజన్ వచ్చేసి గోల్డ్ లిక్విడ్ ని స్వీప్ చేసి ఎల్టీఎఫ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఇది నా స్టాప్ లెస్ ని హిట్ చేసింది. దీనిలో నేను $28 లాస్ అయ్యాను. అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 0.28% లాస్ అయ్యాను. ఫిఫ్త్ ట్రేడ్ నేను లండన్ సెషన్ లో గోల్డ్ లో తీసుకున్నా. రీజన్ వచ్చేసి గోల్డ్ నా లిక్విడ్ ని స్వీప్ చేసి క్లోజ్ చేసింది. సో నేను ఇక్కడ ఎల్టీఎఫ్ ఎంట్రీ తీసుకున్నా. కాసేపటికి నా స్టాప్ లెస్ ని బ్రేక్ ఈవెన్ కి షిఫ్ట్ చేసుకున్నా. మార్కెట్ నా బ్రేక్ ఈవెన్ ని హిట్ చేసింది. దీనిలో నేను డాలర్స్ తీసుకున్నా. అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 0.30% ని గెయిన్ చేసుకున్నా. ఇంకేముంది, ఫోర్త్ ట్రేడ్ యొక్క లాస్ ని ఫిఫ్త్ ట్రేడ్ లో రికవర్ చేసుకున్నా. సిక్స్త్ ట్రేడ్ నేను గోల్డ్ లో లండన్ సెషన్ లో తీసుకున్నా. రీజన్ వచ్చేసి గోల్డ్ లిక్విడ్ ని స్వీప్ చేసి ఫెయిల్ అయింది. సో కింద ఆర్డర్స్ దగ్గర హెచ్డిఎఫ్ ఎంట్రీ తీసుకున్నా. నిన్న ఈవినింగ్ మనకి మన ఓల్డ్ క్లయింట్ తో 1-to-1 సెషన్ ఉంది. సెషన్ మధ్యలో నాకు అలర్ట్ వచ్చింది, బ్రేక్ ఈవెన్ హిట్ అని. సో నా స్టాప్ లెస్ ని నా బ్రేక్ ఈవెన్ కి షిఫ్ట్ చేసుకొని సెషన్ కంప్లీట్ చేసా. అండ్ ఇది అతని రివ్యూ. ఫైనల్లీ మార్కెట్ నా బ్రేక్ ఈవెన్ ని హిట్ చేసింది. దీనిలో నేను $26 తీసుకున్నా. అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 0.26% ని గెయిన్ చేసుకున్నా. ఈ ట్రేడ్ కూడా నాకు మార్నింగ్ కి టార్గెట్ హిట్ అయింది. ఈ 6 ట్రేడ్స్ లో నేను మొత్తం 2.63% ని గెయిన్ చేసుకున్నా. దీనిలో ప్రతి ట్రేడ్ కోసం మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లో ఎప్పటికప్పుడే అప్డేట్ చేస్తున్నా. కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసి జాయిన్ అవ్వండి. లింక్ వచ్చి వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నా. ఓకే గాయ్స్, లెర్న్ టుగెదర్ అండ్ ఎర్న్ టుగెదర్. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరైతే ఫోరెక్స్ ట్రేడ్ నేర్చుకుందాం అనుకుంటారో వారికి షేర్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యు దేర్. బాయ్.